ఇప్పుడు మనం ఒబేసిటీ ట్రీట్మెంట్ ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు మనం సర్జరీకి ఆప్షన్ చేయొచ్చు, లేదంటే మెడికల్ మేనేజ్మెంట్‌తోని సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయని భయపడుతుంటారు చాలామంది. సర్జరీనేమో పెద్ద ఇన్వేజివ్ ప్రొసీజర్, ఇందులో మనం ఇంటెస్టైన్స్‌ని కట్ చేయడం ద్వారా అవన్నీ ఉంటాయని భయపడతారు. కాంప్లికేషన్ రేట్‌తోని భయపడతారు. అట్లాంటి పేషెంట్స్‌కి ఉన్న ఒక ఆప్షనే మనకు ఇంట్రాగాస్ట్రిక్ బెలూన్ ప్లేస్‌మెంట్ అనమాట. ఇందులో మనకిప్పుడు కొత్తగా వచ్చిన ఇంతకుముందు ఉన్న వాళ్ళలో ఇంట్రాగాస్ట్రిక్ బెలూన్లు ఇప్పుడు కూడా ఉన్నాయి. వాళ్ళంటే ఎండోస్కోపిక్ మెథడ్ ద్వారా వాటిని ప్లేస్ చేసి మళ్ళీ తీసేటప్పుడు, అంటే ఆఫ్టర్ 6 మంత్స్ కానీ 12 మంత్స్ కానీ తీసేటప్పుడు ఎండోస్కోపీ చేసి తీయాల్సి వచ్చేది. అయితే ఇప్పుడు కొత్తగా వచ్చిన అల్యూరియాన్ బెలూన్ ఇవి ఏమంటే దీంట్లో మనం ఎండోస్కోపీ మెథడ్ కానీ అనస్థీషియా కానీ అట్లాంటివి ఏమీ అవసరం లేదు. ఇది ఓపీడీ ప్రొసీజర్ లాగా, చిన్న ప్రొసీజర్ లాగా మనం పర్ఫామ్ చేయొచ్చు ఓవర్ 10 మినిట్స్. ఇందులో ఏమంటే ఒక చిన్న క్యాప్సూల్ లాంటి బెలూన్ ఉంటుంది. ఆ క్యాప్సూల్ని వాళ్ళు స్వాలో చేస్తారు. ఒకసారి వాళ్ళు స్వాలో చేసిన తర్వాత మనం దాని ఆ పొజిషన్ని స్టమక్లో మనం కన్ఫర్మ్ చేసుకొని, ఎక్స్రే ద్వారా కన్ఫర్మ్ చేసుకొని దాన్ని ఆ బెలూన్ని ఇన్ఫ్లేట్ చేయడం అనేది జరుగుతుంది. ఒక సెలిన్ ద్వారా ఇన్ఫ్లేట్ చేయడం అనేది జరుగుతుంది. ఇంతే. ఈ ప్రొసీజర్ని మనము జస్ట్ ఒక 5 మినిట్స్లో మనం కంప్లీట్ చేయొచ్చు. ఇది మళ్ళీ ఒక 4 మంత్స్ తర్వాత ఆ బెలూన్ అనేది డైజెస్ట్ అయ్యి అదే మోషన్లో వెళ్ళిపోతుంది అనమాట. దీనివల్ల ఏమంటే మన రఫ్లీ అరౌండ్ 15% ఆఫ్ వెయిట్ లాస్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు.